ఫ్రెండ్స్, నేను మీ రమ. ఈరోజు మనం ఏపీ టెట్ డిఎస్సి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ సిలబస్ ఉంది కదా. దాన్ని కొత్త టెక్స్ట్ బుక్స్ ఆధారంగా కొన్ని పాయింట్స్ని మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6వ తరగతి అమ్మఒడి లెసన్లో తీసుకున్నట్లయితే కవి పరిచయం చూద్దాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 15/8/1913లో కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించాడు. ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే బారసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి ఇలాంటి 17 పుస్తకాలు పిల్లల కోసం ఈయన రాశారన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. బివి అంటే ఇక్కడ మనం చూసాం ఏంటది, బాడిగ వెంకట నరసింహారావు. నెక్స్ట్ పాయింట్ బాలబంధుగా ఈయన ప్రసిద్ధులు. నెక్స్ట్ వెంజామూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. నెక్స్ట్ పాయింట్ అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయటం ఈ పాఠం యొక్క ఇతివృత్తం. ఏ పాఠం? అమ్మఒడి అనే పాఠం యొక్క ఇతివృత్తం. అమ్మఒడిలో ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ ప్రేమకు ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. సో దీని ఆధారంగా మనకి కొన్ని బిట్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. ఫస్ట్ బిట్ ఏంటి? విద్యార్థికి తొలి గురువు ఎవరు? మనం పైన చూసుకున్నట్లయితే అమ్మ. ఎవరు? అమ్మ. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమన్నారనమాట. ఏ అలంకారం అవుతుంది? అమ్మ పాదాలను దేనితో పోల్చారు ఆయన అంటే పండించే పొలం లాంటిది అని చెప్పేసి. అంటే ఇదేమవుతుంది? ఉపమాలంకారం అన్నమాట. ఉపమేయాలను పోల్చి చెప్పేదాన్ని ఉపమాలంకారం అంటాం. చక్కని సాదృశ్యం. క్రింది వానిలో బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు.